డిగ్రీ లేదా బీటెక్ స్టూడెంట్స్ కి ఒక గుడ్ న్యూస్. మన కడపలో ఉన్న లోకేష్ ఇన్ఫోటెక్ వాళ్ళు కంప్యూటర్ కోర్సెస్ కి ఏప్రిల్, మే, జూన్ వరకు సమ్మర్ స్పెషల్ కాంబో ఆఫర్స్ ని పెట్టారు. టాలీ, ఎస్ఏపి, అడ్వాన్స్ ఎక్సెల్, ఎంఎస్ ఆఫీస్, ఫోటోషాప్, సి లాంగ్వేజ్, పైథాన్, డిజిటల్ మార్కెటింగ్ ఇలా అన్ని కోర్సెస్. వీళ్ళు మన కడపలో వన్ అండ్ ఓన్లీ టాలీ అఫీషియల్ అసోసియేట్ పార్ట్నర్ అండి. కోర్సెస్ అండ్ ట్రైనింగ్ ఏ కాకుండా టాలీ, టీఈపీఎల్ సర్టిఫికేట్స్ ప్రొవైడ్ చేసి డిగ్రీ స్టూడెంట్స్ కి ఇంటర్న్షిప్స్ తో పాటు జాబ్ వచ్చేలా ప్లేస్మెంట్ అసిస్టెన్స్ కూడా చేస్తారు. ఇక్కడ ఇప్పటికే ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ లో మన కడపలో ఉన్న కొన్ని డిగ్రీ కాలేజెస్ లో 18,000 ప్లస్ స్టూడెంట్స్ ట్రైన్ అయ్యి జాబ్స్ కూడా చేస్తున్నారు. 35K ప్లస్ సబ్స్క్రైబర్స్ తో టాలీ లోకేష్ ఛానల్ ఏపీ అండ్ టీఎస్ #1 టాలీ యూట్యూబ్ ఛానల్ గా రన్ అవుతుంది. అండ్ ఆల్సో వీళ్ళ మెటీరియల్ మీకు అమెజాన్ అండ్ మీషోలో కూడా దొరుకుతాయి. వీళ్ళు టాలీ సేల్స్ తో పాటు సర్వీస్ అండ్ కస్టమైజేషన్ కూడా చేస్తారు. లొకేషన్ వచ్చేసి నియర్ అప్సరా సర్కిల్ అబోవ్ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, ఓబుల్ రెడ్డి కాంప్లెక్స్, కడప. Video observer is done, guys. So done, guys. లాస్ట్ క్లాస్ లో మనం క్లియర్ గా డిస్కషన్ చేసామండి. మనము అసెట్ అకౌంటింగ్ సంబంధించి డిస్కషన్ చేసాం. యాజ్ యూజువల్ మళ్ళీ మనము లైక్ ఎస్సిపి S/4HANA చేంజెస్ కి ఈసీసీ 6.0కి ఉన్న డిఫరెన్సెస్ ఏటో కూడా మనం క్లియర్ గా డిస్కషన్ చేయడం జరిగింది. సో మనకి ఇంకా రిమైనింగ్ స్మాల్ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో అవి మీకు వీడియోస్ రూపంలో ఇస్తాను. ఎఫ్ఐకి సంబంధించి ఫారెన్ కరెన్సీ, ఇంట్రెస్ట్ క్యాల్కులేషన్, డాక్యుమెంట్ రివర్సల్ అవి మీరు చేయాలి. ఓకే, మీరు అవి ప్రిపేర్ అయ్యి టాపిక్ డెమో ప్రజెంటేషన్ ఇచ్చినా బెటరే, ప్రాబ్లం ఏం లేదు నాకు. ఓకే, అవి లింక్స్ ఇస్తాను. ఓకేనా, ప్రజెంటేషన్స్ కూడా ఇవ్వాలి కంపల్సరీగా. సో తర్వాత ఈరోజు మనము సిఓలోకి ఎంటర్ అవుతున్నాం. కంట్రోలింగ్ అంటారు. సిఓ మీన్స్ కంట్రోలింగ్. ఓకే, చూడండి పీపీటీ కనపడుతుందా? ప్లీజ్ కన్ఫర్మ్. యా, చూడండి సిఓ అంటే కంట్రోలింగ్ అంటారండి. ఇట్ ఈస్ అనదర్ ఇంపార్టెంట్ ఎస్ఏపి మోడల్ ఆఫర్డ్ టు అన్ ఆర్గనైజేషన్. ఇట్ సపోర్ట్స్ కోఆర్డినేషన్, మానిటరింగ్ అండ్ ఆప్టిమైజేషన్ of all the processes in an organization. The main purpose of SAP controlling module is planning. Objective of controlling is to manage the costs and revenue in the organization. Controlling is the highest hierarchy of CO. SAP FI లో మాత్రం కంపెనీ కోడ్ అనేది ఇంపార్టెంట్. సిఓలో మాత్రం మనకి కంట్రోలింగ్ అనేది ఇంపార్టెంట్. ఒక ప్రోడక్ట్ తయారు చేయాలి అంటే దానికి ఒక బడ్జెట్ అలొకేషన్ చేసుకుంటాం. ఆ బడ్జెట్ లోపలే దానికి కంప్లీట్ చేయగలగాలి. అంతకు మించి ఎక్కువ కాకూడదు, అంతకు మించి తక్కువ కాకూడదు. సో వాటిని క్లయింట్ యొక్క ఆబ్జెక్టివ్స్ ని ఏ విధంగా మేనేజ్ చేయాలి, తక్కువ కాస్ట్ తో ఎక్కువ రెవెన్యూస్ తో ఏ విధంగా మనము బడ్జెట్ ని మానిటరింగ్ చేస్తూ కోఆర్డినేషన్ చేస్తూ వర్క్ అనేది మనం ఫినిష్ చేయాలి అనేదే కంట్రోలింగ్. డెసిషన్ మేకర్స్ ఉంటారు కంపెనీలో. బడ్జెట్ ఎక్కువ అవ్వకుండా తక్కువ అవ్వకుండా లిమిట్ గా ప్రాసెస్ ని కంప్లీట్ చేసి రెవెన్యూ రూపంలో తీసుకొస్తారు. సో దీన్నే కంట్రోలింగ్ అంటాం. ఓకే, సో దీంట్లో మెయిన్ వచ్చేసి మనకి కంట్రోలింగ్ ఏరియా, కంపెనీ కోడ్ ఎలాగో ఎఫ్ఐలో ఇక్కడ కంట్రోలింగ్ ఏరియాని క్రియేషన్ చేయాలి. ఓకే కేపీలో దీన్ని క్రియేషన్ చేస్తాం. మెయింటైన్ కంట్రోలింగ్ ఏరియా ఓకే కేపీ. అసైన్ కంపెనీ కోడ్ టు కంట్రోలింగ్ ఏరియా. యాక్టివేట్ కంపోనెంట్స్ ఇన్ కంట్రోలింగ్ ఏరియా. మెయింటైన్ నెంబర్ రేంజెస్ ఫర్ కంట్రోలింగ్ డాక్యుమెంట్స్ KANK. ఇవి రెండు మెయిన్ రోల్ మెయింటైన్ చేస్తాయి. ఎస్ఏపి ఎఫ్ఐకి ఎస్ఏపి సిఓకి డిఫరెన్స్ కూడా గమనించాలి. ఓకే, ఇట్ ఈజ్ ఏ ఫైనాన్షియల్ అకౌంటింగ్, ఇట్ ఈజ్ ఏ కంట్రోలింగ్. ఏం మన ఫైనాన్షియల్ అకౌంటింగ్ అంటే ఎఫ్ఐ ఏం షో చేస్తుంది? ఎక్స్టర్నల్ రిపోర్టింగ్ షో చేస్తుంది. అంటే ప్రాఫిట్ అండ్ లాస్ అండ్ బ్యాలెన్స్ షీట్ ఏదైతే ఉందో వీటిని ప్రపంచానికి షో చేస్తుంది. సో దీన్ని మనం ప్రాఫిట్ అండ్ లాస్ ఆర్ బ్యాలెన్స్ షీట్ అని మనం చెప్పుకుంటాం. సో తర్వాత సిఓ అని ఏం చేస్తుంది? డెసిషన్ మేకింగ్, అనాలిసిస్ చేస్తుంది. ఏం చేస్తుంది? అనాలిసిస్ అనేది చేస్తుంది. దీన్ని ఎస్ఏపి సిఓ అని మనం డిస్కస్ చేస్తాం. ఓకే, ఇప్పుడు ఎందుకు ఎక్స్టర్నల్ రిపోర్టింగ్ షో చేయాలి అంటే నీ కంపెనీలో ఎవరైనా బిజినెస్ మ్యాన్స్ ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే నీ కంపెనీ ప్రాఫిట్ లో ఉందా లాస్ లో ఉందా అనేది ఇంపార్టెంట్. ఓకే, అదే మీరు బయటికి షో చేయకపోతే పలానా కంపెనీలో నేను ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే వాటి యొక్క ప్రాఫిట్ అండ్ లాస్ లాస్ట్ ఇయర్కి ప్రజెంట్ ఇయర్కి చూస్తాను. చూసే కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ చేస్తాను. లేదంటే ఎందుకు చేస్తాను? ఎక్కడైనా గ్యాప్స్ ఉన్నాయా, ఏమైనా ట్యాక్సెస్ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, ఇవన్నీ కూడా గమనిస్తారు. ఓకే,
అదే సిఓలో సిఓ హౌ టు రెడ్యూస్ ద కాస్ట్, దీంట్లో ఏ విధంగా కాస్ట్ తగ్గించి బెస్ట్ గా మనం పర్ఫార్మెన్స్ చూపించాలి. సిఓ రిప్రజెంట్స్ ఇంటర్నల్ రిపోర్టింగ్ ఆర్ మేనేజ్మెంట్ అకౌంటింగ్. నో స్టాండర్డ్స్ నో గ్యాప్స్, ఇలా వాళ్ళు ఓన్ గా ఎలాంటి స్టాండర్డ్స్ కానీ గ్యాప్స్ కానీ మెయింటైన్ చేయరు. ఫాలోస్ ఓన్ స్టాండర్డ్స్ లైక్ బెస్ట్ బిజినెస్ ప్రాక్టీసెస్, వాళ్ళు ఏదైతే అనుకుంటారో వాళ్ళ యొక్క రూల్స్ రెగ్యులేషన్స్ వాళ్ళు పాటిస్తారు, వేరేటి అనేది పాటించరు. తర్వాత వాట్ ఈస్ ద కాస్ట్ ఆఫ్ ది ప్రోడక్ట్ అండ్ టైప్స్ ఆర్ కాస్టింగ్ షీట్. ఇక్కడ డైరెక్ట్ కాస్ట్ ఉంటుంది, ఇండైరెక్ట్ కాస్ట్ ఉంటుంది. ఇట్ ఇన్వాల్వ్స్ ఇన్ ప్రొడక్షన్ ఆర్ ప్రైమ్ కాస్ట్ అని కూడా పిలుస్తాం. సో డైరెక్ట్ కాస్ట్ అంటే ఏంటంటే ఫ్యాక్టరీలో ఒక ప్రోడక్ట్ తయారు చేయాలంటే డైరెక్ట్ మెటీరియల్, డైరెక్ట్ లేబర్, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఇవి కామన్ గా ఉండాలి. డైరెక్ట్ మెటీరియల్, డైరెక్ట్ లేబర్, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అనేది కామన్, ఇవి ఫ్యాక్టరీలో జరుగుతాయి. అదే ఇండైరెక్ట్ కాస్ట్ అంటే ఏంటి, ఇట్స్ నాట్ ఇన్వాల్వ్డ్ ఇన్ ప్రొడక్షన్, దీని ఓవర్ హెడ్స్ అని కూడా పిలుస్తాం. ఇది ప్రొడక్షన్ లో ఇన్వాల్వ్ అవ్వదు. ఎక్కడో హైదరాబాద్ లో, బెంగళూరులో మొబైల్ తయారవుతుంది, షర్ట్ తయారవుతుంది, కంప్యూటర్స్ తయారవుతాయి. ఇక్కడ లోకల్ గా డిస్ట్రిబ్యూటర్లు వెళ్ళి అక్కడికి వెళ్ళి ఇండైరెక్ట్ గా డిస్ట్రిబ్యూటర్స్ దగ్గర నుంచి హోల్సేలర్స్ నుంచి మనకి రీటైలర్స్ నుంచి మనం రీచ్ అవుతుంది. అలా ఇండైరెక్ట్ గా మనం ఇండైరెక్ట్ మెటీరియల్, ఇండైరెక్ట్ లేబర్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్ అని చెప్తాం. ఓకే, తర్వాత వర్క్ కాస్ట్ ఆర్ ఫ్యాక్టరీ కాస్ట్ అంటే డైరెక్ట్ కాస్ట్ ప్లస్ ఇండైరెక్ట్ కాస్ట్ రెండు కలిపితే వర్క్ కాస్ట్ లేదా ఫ్యాక్టరీ కాస్ట్ అంటాం. అదే కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్స్ అంటే వర్క్ కాస్ట్ ప్లస్ అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ అని చెప్తాం. వర్క్ కాస్ట్ ప్లస్ అడ్మినిస్ట్రేషన్ కాస్ట్. కాస్ట్ ఆఫ్ గుడ్స్ సోల్డ్ అంటే కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ప్లస్ సెల్లింగ్ డిస్ట్రిబ్యూషన్ అంటాం. సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్ అంటే మనకి కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ ప్లస్ ప్రాఫిట్ అంటాం. కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ ప్లస్ ప్రాఫిట్. దీన్ని వర్క్ కాస్ట్, ఫ్యాక్టరీ కాస్ట్, కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్స్, కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్, సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్ ఇవన్నీ చెప్పు. ఓకే, తర్వాత ఎస్ఏపి సిఓ డిపెండ్స్ ఆన్ 3 ఫ్యాక్టర్స్, ఇవి చాలా ఇంపార్టెంట్. బడ్జెట్ ప్లానింగ్, యాక్చువల్స్, వేరియన్స్. ఇట్ ఈస్ ఏ ఎస్టిమేటెడ్ వాల్యూ త్రూ 1 year. అండర్ ఎస్టిమేట్ ద బడ్జెట్ వాల్యూ, డిఫరెన్స్ బిట్వీన్ బడ్జెట్ అండ్ యాక్చువల్స్. ఇప్పుడు ఒక సినిమా తీయాలి, దానికి బడ్జెట్ ఒక 100 కోట్లు. ఒక బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేయాలి, దాని బడ్జెట్ ఒక 50 కోట్లు. ఓకే, సో ఒక ప్రోడక్ట్ తయారు చేయాలి లేదంటే ఒక ప్రాజెక్ట్ ని కంప్లీట్ చేయాలి 1 year, ఒక 20 crores. సో ఒక ప్రాజెక్ట్ కంప్లీట్ చేయాలన్నా, ఒక సినిమా కంప్లీట్ చేయాలన్నా, సో దానికి ఎంతమంది ఎంప్లాయీస్ కావాలి, ఎంతమంది యాక్టర్స్ కావాలి, ఎంతమందికి డైలీ వేజెస్ కావాలి, ఎంతమందికి మంత్లీ శాలరీస్ వేజ్ కావాలి, ఎంత ఎక్స్పెన్స్ జరుగుతుంది, ఏం పర్చేజ్ చేయాలి, ఏం సేల్ చేయాలి, ఎలా ఉపయోగించాలి, ఇవన్నీ కూడా బడ్జెట్ ఉంటుంది. అందుకు రా మెటీరియల్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రోడక్ట్ తయారు చేయాలి, ఒక కంప్యూటర్ తయారు చేయాలి, 100 కంప్యూటర్ తయారు చేయాలి, దానికి ఎంత బడ్జెట్ అవుతుంది, ఎంతమంది ఎంప్లాయీస్ కి సాలరీస్ ఇవ్వాలి, ఎంతమంది డైలీ వేజెస్ కి ఇవ్వాలి, రా మెటీరియల్ ఎంత పర్చేజ్ చేయాలి. ఓకే, అట్లా ఎక్కువ అవ్వకూడదు, అట్లా తక్కువ అవ్వకూడదు. ఓకే, బడ్జెట్ ని అండర్ ఎస్టిమేట్ చేయకూడదు. నువ్వు 10 రూపీస్ అనుకున్నావు, ఆ 20 రూపీస్ అవుతుంది, అలా అవ్వకూడదు. సో ఎక్కడ వేరియన్స్ వస్తుంది, బడ్జెట్ కి యాక్చువల్స్ కి. ప్రైస్ వేరియన్స్ ఎక్కడ ఉంది, క్వాంటిటీ వేరియన్స్ ఉంది, అవన్నీ చెక్ చేసుకోవాలి. ఓకేనా, సో అది తర్వాత ఎస్ఏపి సిఓ మోడల్స్ లో మనకి కాస్ట్ ఎలిమెంట్ అకౌంటింగ్, కాస్ట్ సెంటర్ అకౌంటింగ్, ప్రాఫిట్ సెంటర్ అకౌంటింగ్, ప్రోడక్ట్ కాస్టింగ్, కోపా, ఇంటర్నల్ ఆర్డర్స్. ఇది మామూలుగా మనం ఫస్ట్ 3 డిస్కస్ చేస్తాం. ఫస్ట్ వన్ కాస్ట్ ఎలిమెంట్స్. చూడండి, కాస్ట్ ఎలిమెంట్స్ అంటే కాస్ట్ ఎలిమెంట్ అకౌంటింగ్ ఈజ్ కాస్ట్ క్యారీర్ విచ్ క్యారీస్ ద కాస్ట్ ఫ్రమ్ ఎస్ఏపి ఎఫ్ఐ టు ఎస్ఏపి సిఓ. ఇట్ ప్రొవైడ్స్ విత్ అన్ ఓవర్ వ్యూ ఆఫ్ ది కాస్ట్ అండ్ రెవెన్యూస్ దట్ అక్కర్ ఇన్ అన్ ఆర్గనైజేషన్. ఎఫ్ఐలో ఏవైతే నువ్వు FS00 జిఎల్సి క్రియేషన్ చేసావో, ఎక్స్పెన్సెస్ కానీ ఇన్కమ్స్ కానీ, అవి క్యారీ ఫార్వర్డ్ అవుతాయి సిఓకి. అవి ఎక్స్పెన్సెస్ అయినా రెవెన్యూస్ అయినా ఏదైనా కావచ్చు. ఓకే, దీన్నే కాస్ట్ ఎలిమెంట్స్ అని చెప్పుకుంటాం. కాస్ట్ ఎలిమెంట్స్. తర్వాత టైప్స్ ఆఫ్ కాస్ట్ ఎలిమెంట్స్. సో ఇక్కడ ప్రైమరీ కాస్ట్ ఉంటుంది, సెకండరీ కాస్ట్ ఎలిమెంట్ ఉంటుంది. ప్రైమరీ కాస్ట్ ఎలిమెంట్ అంటే ఏంటి, ఇట్ క్యారీస్ ద కాస్ట్ ఫ్రమ్ ఎఫ్ఐ టు సిఓ. ఎఫ్ఐ టు సిఓకి ఇది క్యారీ ఫార్వర్డ్ చేస్తుంది. ద జిఎల్ అకౌంట్ మస్ట్ ఫస్ట్ బి క్రియేటెడ్ ఇన్ ఎస్ఏపి ఎఫ్ఐ. ద సేమ్ జిఎల్ నెంబర్ మస్ట్ బి యూజ్డ్ ఫర్ కాస్ట్ ఎలిమెంట్. FS00 ఏదైతే నువ్వు జిఎల్ క్రియేషన్ చేసింటావో అదే నెంబర్ ఇక్కడ సిఓ కూడా కన్వర్ట్ అవుతుంది కాస్ట్ ఎలిమెంట్ గా. ఎఫ్ఐ టు సిఓకి కాస్ట్ ఎలిమెంట్ గా కన్వర్ట్ అవుతుంది. అదే సెకండరీ కాస్ట్ ఎలిమెంట్ సిఓ టు సిఓ.
It carries the cost from CO to CO. It used for internal allocation activities, no relation to GL accounts in SAP FI. FI కి CO కి సంబంధం లేదు ఇక్కడ, CO టు CO కి సంబంధం. దీని సెకండరీ కాస్ట్ ఎలిమెంట్ అంటారు. సో ఇంట్రడక్షన్ ఆఫ్ కాస్ట్ ఎలిమెంట్ అకౌంటింగ్, టైప్స్ ఆఫ్ కాస్ట్ ఎలిమెంట్స్, క్రియేషన్ ఆఫ్ కాస్ట్ ఎలిమెంట్స్. చూడండి, ఇక్కడ ఫైనాన్షియల్ అకౌంటింగ్ లో ఎక్స్పెన్స్ కింద రెంట్, శాలరీ, కమిషన్. రెవెన్యూలో సేల్స్, డిస్కౌంట్ రిసీవ్డ్, ఇంట్రెస్ట్ రిసీవ్డ్. యాజ్ ఇట్ ఈజ్ ఇక్కడ ఏవైతే నెంబర్స్ క్రియేషన్ చేసింటావో అవే సిఓ కూడా కంట్రోలింగ్ లోకి మారుతాయి. రెంట్, శాలరీ, కమిషన్, సేల్స్, డిస్కౌంట్ రిసీవ్డ్, ఇంట్రెస్ట్ రిసీవ్డ్. ఓకే, తర్వాత దీని యొక్క కాన్ఫిగరేషన్. కంట్రోలింగ్ ఏరియా ఓకే కేపీ, నంబర్ రేంజెస్ ఫర్ కంట్రోలింగ్ డాక్యుమెంట్స్ కేఏఎన్కే, మెయింటైన్ వర్సెన్స్ ఓకే యూక్యూ, కాస్ట్ ఎలిమెంట్ అకౌంట్ ఓకే బి2, క్రియేషన్ ఆఫ్ ప్రైమరీ అండ్ సెకండరీ కాస్ట్ KA01, క్రియేట్ బ్యాచ్ ఇన్పుట్ సెషన్ ఓకే బి3, ఎగ్జిక్యూట్ బ్యాచ్ ఇన్పుట్ సెషన్ SM35, కాస్ట్ ఎలిమెంట్ రిపోర్ట్ KA23. ఇది సిఓలకు ఎంటర్ అయ్యే ముందు చేయవలసిన కాన్ఫిగరేషన్. ఓకే, చూడండి. ఎస్ఐపి ఓపెన్ చేస్తున్నాను. మీరు మల్టిపుల్ కంపెనీ కోర్స్ మెయింటైన్ చేస్తూ ఉంటే మీరు కంపల్సరీగా దీన్ని మార్చుకోవాలి. OB57 లో మారుస్తున్నారు. నేను మార్నింగ్ ఒక బ్యాచ్ తీసుకుంటాను కదా, కాబట్టి OB57 లో ఫస్ట్ నేను ఎంట్రీ మార్చుకుంటాను. మన కంపెనీ BMW కదా, నేను KL1 కళ్యాణ్ జ్యువెలర్స్ అంటే మార్నింగ్ చెప్పే వాళ్ళకి ఇక్కడ మార్చాను, కాబట్టి ఇక్కడ ఫస్ట్ మార్చుకోవాలి. BMW రావాలంటే ఫస్ట్ మనది మార్చుకోవాలి. ఇక్కడ BMW కదా, వేరేదా? యా, ఓకే. సో ఇప్పుడు /M ఓకే కేపీ BMW. చూడండి, కంట్రోలింగ్ ఏరియా. ఓకే, సో ఇక్కడ చూడండి, న్యూ ఎంట్రీస్. ఓకే, కంట్రోలింగ్ ఏరియా ఇక్కడ వెళ్ళి మీ కంపెనీ కోడ్ ఇవ్వండి అంటారు. చూడండి, ఆటోమేటిక్గా మీ కంపెనీ కోడ్ వచ్చేసింది. అసైన్మెంట్ కంట్రోల్ ఇక్కడ వచ్చేసి కంట్రోలింగ్ ఏరియా యాజ్ సేమ్ యాజ్ కంపెనీ కోడ్, క్రాస్ కంపెనీ కోడ్ సేమ్ యాజ్. ఈ 10 ప్రీ డిఫైన్డ్ గా ఉంటుంది. కరెన్సీ డిఫాల్ట్ గా వస్తుంది. ఓకే, మీ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ వస్తుంది, ఫిజికల్ ఇయర్ వేరియంట్ వస్తుంది, ఇక్కడ మీ ఫైనాన్స్ ఇయర్ వస్తుంది. ఇక్కడ మనం కాస్ట్ అండ్ స్టాండర్డ్ హైరార్కీ ఉంది కదా, ఇక్కడ మనం ఓన్ గా క్రియేట్ చేసుకోవాలి. CCSH_BMW1 ఇక్కడ SCA GL మీద ఎక్కువ దీనిలో వేస్తాం కాబట్టి SCA తీసుకోవాలి. ఓకే, ఫస్ట్ సేవ్ చేయండి. కంట్రోలింగ్ కాన్ఫిగరేషన్. ఓకే, ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ అసైన్మెంట్ ఆఫ్ కంపెనీ కోడ్ సెలెక్ట్ చేయండి. న్యూ ఎంట్రీస్ BMW1 ఎంటర్, సేవ్ చేయండి. తర్వాత యాక్టివేట్ కాంపోనెంట్స్ కంట్రోలింగ్ ఇండికేటర్ సెలెక్ట్ చేయండి. న్యూ ఎంట్రీస్ తీసుకోండి. యా, ఫిజికల్ ఇయర్ 2025 సో ఇక్కడ యాక్టివిటీ టైప్ సెలెక్ట్ చేయండి. యాక్టివేట్ కాంపోనెంట్స్, కాంపోనెంట్ యాక్టివేట్, ఆర్డర్ మేనేజ్మెంట్ కూడా కాంపోనెంట్ యాక్టివేట్ సెలెక్ట్ చేసుకుని రిమైనింగ్ అవసరం లేదు. ఇక్కడ మనకి ప్రాఫిట్ సెంటర్ కూడా కవర్ అవుతుంది, ఇంకా రిమైనింగ్ మనకు అవసరం లేదు. సేవ్ చేయాలి. డేటా వాస్ సేవ్డ్. ఇక్కడికి కంట్రోలింగ్ ఏరియా క్రియేషన్ అయిపోయింది. కంట్రోలింగ్ ఏరియా అనేది క్రియేషన్ అయిపోయింది. నెక్స్ట్ KANKలోకి వెళ్ళాలి. /M KANK గ్రూప్స్. ఓకే, ఇలా ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ COIN వస్తుంది. CO త్రూ పోస్టింగ్స్ ఫ్రమ్ FI. దీన్ని సెలెక్షన్ చేసుకొని
ఒకసారి ఇక్కడ క్రియేట్ చేసుకోవాలి. నెంబర్ రేంజ్ 01 5,000. ఇక్కడ కంట్రోలింగ్ ఏరియా పైన సేవ్ చేయాలి. ఓకే, బ్యాక్. సో తర్వాత CON ఐఎన్ ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేసి ఎలిమెంట్ గ్రూప్ సెలెక్ట్ చేయండి. ఆ పైన ఉండేది ఆటోమేటిక్ కిందికి వచ్చేస్తుంది. 01 సెలెక్ట్ చేసి ఓకే ఇవ్వండి. చూసారా, పైన ఉండేది ఆటోమేటిక్ గా కిందికి వచ్చేసి ఉంటుంది. వచ్చేసిందా? ఇవన్నీ కూడా టీ కోడ్స్ అనమాట. ఇవన్నీ మనం టేబుల్స్ లో చెక్ చేస్తాం రిపోర్ట్స్ అన్ని. ఇలా వచ్చిన తర్వాత ఒకసారి సెలెక్ట్ చేయండి, సేవ్ చేయండి. చేంజెస్ హ్యావ్ బిన్ సేవ్డ్. యా, నెక్స్ట్ OKEQ. యాక్చువల్. సో ప్లాన్ యాక్చువల్ వర్షన్ ఇది చెప్పాను కదా మీకు. సో ఇది సెలెక్షన్ చేసుకోండి. సెట్టింగ్స్ ఫర్ ఈచ్ ఫిజికల్ ఇయర్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ VO తీసేసి BMW1 ఇది పెట్టండి. ఓకే, మన ఫైనాన్షియల్ ఇయర్ ఇదే కదా. వర్షన్ లాక్డ్, ఇంటిగ్రేషన్ ప్లానింగ్, కాపీ అలౌడ్. ఓకే, ఇంటిగ్రేషన్ ప్లానింగ్ ఇది సెలెక్ట్ చేసుకోండి. ఒకసారి సేవ్ చేయండి. LP01 మనం చూస్తాం కదా, ఒకసారి చూడొచ్చు. LP01 షెడ్యూల్ ఎగ్జిక్యూట్. జస్ట్ వ్యూ లాగా చూపిస్తుంది అన్నమాట. ఇలాగా మీరు కంట్రోలింగ్ ఏదైతే సెటప్ చేస్తున్నారో అది చూపిస్తుంది ఇక్కడ. ఓకే, బ్యాక్. ఇది అయిపోయింది కదా. ఓకే, సో తర్వాత దీన్ని సెలెక్షన్ చేసుకొని సెట్టింగ్స్ ఫర్ ప్రాఫిట్ సెంటర్ అకౌంటింగ్ లేదా బ్యాక్ వచ్చేసి దీన్ని సెలెక్షన్ చేసుకొని సెట్టింగ్స్ ఫర్ ప్రాఫిట్ సెంటర్ అకౌంటింగ్ సెలెక్ట్ చేసుకోండి. న్యూ ఎంట్రీస్, ఫైనాన్షియల్ ఇయర్, లైన్ ఐటమ్స్, MM అంటే ఇక్కడ ఏముందో చూడండి. స్టాండర్డ్ ట్రాన్సాక్షన్ అట్ యావరేజ్ రేట్. అంటే ఇప్పుడు మనం ఒక సినిమా బడ్జెట్ అనుకుంటే యాక్చువల్స్ అవి చెప్పాను కదా మీకు, అది స్టాండర్డ్స్ అట ఎక్కువ కాకుండా అటు తక్కువ కాకుండా. ఓకే, సేవ్. నెక్స్ట్ OKB2. న్యూ ఎంట్రీస్. సో నువ్వు FS00 చేసింటావు కదా, ఆ FS00 చేసింది ఏవైతే ఉన్నాయో ఎక్స్పెన్సెస్, ఇన్కమ్స్, అసెట్స్ అవన్నీ ఇక్కడ ఇచ్చుకోవాలి. ఫ్రమ్ నుంచి 2 వరకు. ఎక్స్పెన్సెస్ ఏమున్నాయి మనకి, రెంట్ అకౌంట్. ఎక్స్పెన్సెస్ ఏమేమి క్రియేట్ చేసాం, రెంట్ నుంచి డిస్కౌంట్ అలౌడ్. నెక్స్ట్ కేటగిరీ, ఏ దాంట్లోకి వస్తాయి ఇవి, ఎక్స్పెన్సెస్ లోకి వస్తాయా, ఇన్కమ్ లోకి వస్తాయా, ప్రైమరీ కాస్ట్ ఆర్ కాస్ట్ రెడ్యూసింగ్ రెవెన్యూస్. చూడండి, ఎక్స్పెన్సెస్ ఎక్కడ ఉందామో, ఎక్కడ ఎక్స్పెన్సెస్ ఏం లేదు. సో మనం ఎవరిని తీసుకో. నెక్స్ట్ ఇన్కమ్ సెలెక్ట్ చేయండి. ఇన్కమ్స్ ఏమున్నాయి ఇక్కడ, ఇంట్రెస్ట్ రిసీవ్డ్, ఇంట్రెస్ట్ ఆన్ క్యాష్ డిస్కౌంట్ రిసీవ్డ్ వరకు ఇచ్చాం. రెవెన్యూస్ కదా, రెవెన్యూస్ అంటే ఏం తీసుకోవాలి, ఓకే, ఇన్కమ్స్ అంటే రెవెన్యూస్ తీసుకోవాలి. ఎనఫ్, ఈ రెండు చాలు. సేవ్ చేయాలి. ఓకే, సో నెక్స్ట్ FS00కి వెళ్ళండి. /n FS00. ఓకే, ఇక్కడ ఎక్స్పెన్సెస్ ఉన్నాయి,
ఇన్కమ్స్ చూడండి, కళ్యాణ్ జ్యువెలరీకి సంబంధించి ఉంది. మనకు కావాల్సింది ఏంటి? బిఎంకేడబ్ల్యూ కదా, మనం మార్చుకోవాలి. చేంజ్. ఒకసారి రీఫ్రెష్ చేయండి. వచ్చేసింది ఇక్కడ బిఎండబ్ల్యూ KA L1 వెళ్ళిపోయింది. బిఎండబ్ల్యూకి సంబంధించి వచ్చింది. నెంబర్ ఎంత ఉంది ఇక్కడ? 400001. సో దీన్నే మనం FI టు COకి క్యారీ ఫార్వర్డ్ చేస్తాం. ఎడిట్ కాస్ట్ ఎలిమెంట్. చూసారా, ఫైనాన్స్ లేరు ఇవ్వాలి ఇక్కడ 1/4/2025. ఆ తర్వాత 9/9 ఎంత వరకు ఇవ్వచ్చు. మాస్టర్ డేటా రెంట్ అకౌంట్ చూసారా, 4,01,000 ఏదైతే ఉందో అదే FI టు COకి క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. ఇప్పుడు కేటగిరీ సెలెక్ట్ చేసావు కదా 1 అని, 1 అది ఇడికి వచ్చేస్తుంది. 1/11 అంతే, ఇంకా రిమైనింగ్ అన్ని అవసరం లేదు. FI టు COకి అన్ని క్యారీ ఫార్వర్డ్ చేయాలి. చూసారా, కాస్ట్ ఎలిమెంట్ హ్యాస్ బీన్ క్రియేటెడ్. నెక్స్ట్ మళ్ళీ శాలరీస్, దాని మీద 2 డేస్ ప్రెస్ చేయండి, అంతే. 1 తీసుకోండి, సేవ్ చేయండి. మళ్ళీ డైలీ బిల్ 2 టైమ్స్ ప్రెస్ చేయండి, ఎడిట్ కాస్ట్ ఎలిమెంట్, మాస్టర్ డేటా 1. ఇలా ఈ విధంగా ఎక్స్పెన్సెస్ ఇన్కమ్స్ మనం FI టు COకి క్యారీ ఫార్వర్డ్ చేయాలి. ఇవి అయిపోయినాయా? నెక్స్ట్ ఇన్కమ్స్, దీని 2 టైమ్స్ ప్రెస్ చేయండి, ఎడిట్ కాస్ట్ ఎలిమెంట్, మాస్టర్ డేటా. ఇక్కడ 11 కేటగిరీ ఐటమ్, కేటగిరీ చూడండి 11 రెవెన్యూస్ వచ్చాయా? ఇలా ఈ విధంగా అన్ని క్యారీ ఫార్వర్డ్ చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ OKB3 మీరు చేసిండు చూసుకోవాలంటే లైక్ /n OKB3 మీరు ఏం చేశారనేది చూసుకోవచ్చు. చూసారా, ఎక్స్పెన్సెస్ ఇన్కమ్స్ ఏవేవైతే క్యారీ ఫార్వర్డ్ చేశారో ఇవన్నీ ఒకే ప్లేస్ లో చూసుకోవచ్చు. నెక్స్ట్ SM35, ఇప్పుడు నువ్వు క్రియేట్ చేసావు కదా, దాని సెటప్ ఇక్కడ చూపిస్తుంది చూడండి. 19వ తారీఖున ప్రాసెస్, టోటల్ 13 ట్రాన్సాక్షన్స్, FI యూజర్, టైం, డేట్, ప్రాసెస్, బ్యాక్గ్రౌండ్ ఇక్కడ చూడండి. ఓకే, ప్రాసెస్ చేయండి. చూసారా, 1 సెషన్ ట్రాన్స్ఫర్ టు బ్యాక్గ్రౌండ్ ప్రాసెసింగ్ రిలేటెడ్ దాని వర్క్ ఏదైతే ఉంటుందో FI టు COకు దాని బ్యాకెండ్ లో జరుగుతూ ఉంటుంది. ప్రాసెస్ రిలీజ్ అయింది అనమాట. నెక్స్ట్ KA23,
ఆల్ కాస్ట్ ఎలిమెంట్స్ ఎగ్జిక్యూట్. మీరు చేసింటన్ని క్యారీ ఫార్వర్డ్ అయ్యా లేదని ఇక్కడ సెలెక్ట్ చేస్తుంది. 1 కింద ఏ కేటగిరీ కింద ఏమున్నాయి, 11 కింద ఏమున్నాయి అనేది క్లియర్ గా ఇక్కడ చూపిస్తుంది. చూడండి, ఆల్ కాస్ట్ ఎలిమెంట్స్, కంట్రోలింగ్ ఏరియా, డేట్, కాస్ట్ ఎలిమెంట్స్. ఇది మా కాస్ట్ ఎలిమెంట్స్ అండ్ కంట్రోలింగ్ ఏరియా సంబంధించిన కాన్ఫిగరేషన్. ఇలా సింపుల్ గా ఉంది. ఏమైనా టఫ్ అనిపించిందా? కంట్రోలింగ్ ఏరియా అండ్ కాస్ట్ ఎలిమెంట్స్ టఫ్ గానే ఉందా? చేయాలి, 2-3 కంపెనీ కూడా చేశారంటే ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. డోంట్ వరీ. కొంచెం టఫ్ ఓకేనా? గానే ఉంది సార్. సో అది యా డన్ గైస్. ఎవరైనా ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా ప్రజెంటేషన్ ఇస్తారా? ఇవి డాక్యుమెంట్ ఓకే రివర్సల్ సార్. కానీ, లేదు అంటే లైక్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ కానీ, ఓకే, శాంపుల్ డాక్యుమెంట్స్ కానీ ఎవరైనా ప్రజెంటేషన్ ఇస్తారా? లింక్ ఇస్తాను. హరీష్, సుబ్బు, నేను ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్, శాంపుల్ డాక్యుమెంట్స్ ఇవి నేను వాట్సాప్ లింక్ ఇస్తాను. అవి ఓకే సార్. పీపీటీ తయారు చేసుకుని రేపు ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఎనీవన్? హరీష్ ఏమైనా చెప్తావా? చంద్ర నువ్వు? ఓకే, పర్లేదు. 1-2 సార్లు నోట్స్ కూడా బై హ్యాండ్ తో రాయడం కానీ, ఓకే మీరే సార్. నాకు ప్రజెంటేషన్ 2 డేస్ చేసుకోవడం టైం కానీ అలా కావాలి సార్. చేయండి, బాగుంటుంది. ఎందుకంటే ఎస్ఏపి అనేది ఒక ఓసియన్. దాన్ని మనం ఎంత బై హ్యాండ్ తో ప్రాక్టికల్ గా ఆ వొకాబులరీ, ఆ టెర్మినాలజీ రాశామంటే చాలా బాగా మనకే అవుతుంది. చాలా బెటర్ మనకే అవుతుంది. ఓకేనా? యా డన్ గైస్. అవి చేసేయండి. ఓకేనా? డేటా పంపిస్తాను నేను గ్రూప్ లో. ఓకే సార్. చెప్పరీష్. ఓకే సార్.